ప్రతి ఒక్కరికి ఒక 4 నిమిషాలు గుర్తుంటుంది ఈ స్టోరీ. నాకు మాత్రం నా జీవితంలో 4 సంవత్సరాలు. వాళ్ళందరూ 1,00,000 మంది నా మీద దాడి చేస్తే నాది ఒక్క గొంతు అయింది. నేను ఫోన్ ఎలా తగలబెట్టాను, ఎలా పగలగొట్టాను అని డిస్ప్లే చేసి చూపించినటువంటి వాళ్ళకు నేను 11 ఫోన్లు ఇట్లా డిస్ప్లే చూపించి వెళ్ళాను ఈడీలోకి తీసుకుని. ఇప్పుడు కూడా మొన్న బీజేపీ అధ్యక్షుడు ఆమె ఫోన్లు తగలబెట్టినట్టు. జైలు జీవితం గురించి ఏమైనా చెప్తారా? వాళ్ళ బాధలు చూస్తే అయితే అసలు నేను నా బాధలు మర్చిపోయాను. పాపం భర్త కోసం నేరం నెత్తి మీద వేసుకొని వచ్చిన లేడీస్ 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా భర్త చూడడానికి రాడు కనీసం. జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఫస్ట్ టైం పెద్ద నాయకులు మాట్లాడారు కవిత ఇన్నోసెంట్ అని. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 3 years రెప్యుటేషన్ డ్యామేజ్, 5.5 నెలలు జైలు. వారసత్వం కొడుక్కే చెందాలి అనే ఒక బలమైన నమ్మకం పార్టీలోనూ మీ కుటుంబంలోనూ ఉండటం వల్లనే ఇదంతా జరిగిందని మీకు అనిపిస్తుందా? నా ప్లేస్లో కేసీఆర్ గారికి కొడుకు ఉంటే డిస్కషన్ ఇట్లా అయ్యేదా? వాడిని సస్పెండ్ చేసేవాళ్ళ? ఇది ఆస్తుల గొడవ కాదు, వారసత్వం గొడవ అంతకన్నా కాదు. బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. బట్ అల్టిమేట్ థియరీ ఏంటంటే బీజేపీకి ఏది బెనిఫిట్ అయితే అది చేస్తారు వాళ్ళు. సో మనందరం గాల్లో దీపంలాగా వెయిట్ చేస్తూ ఉండాలి వాళ్ళ డెసిషన్ కోసం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశం ఉంది. ఒకవేళ నార్త్ ఈస్ట్ నుంచి ఒక ప్రధానమంత్రి ఉంటూ ఇట్లా ఉంటుంది మేడం. మణిపూర్ మరుగుపోతుంది. ఏం మాట్లాడుతున్నాం మనం? ఎవరు మాట్లాడుతున్నాం? ఆ యూనియన్ స్పిరిట్ ఎక్కడ? బీఆర్ఎస్ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ, ఎంఐఎం నేషనల్ పార్టీ, ఎవరు ఉన్నారు తెలంగాణ గురించి మాట్లాడటం? సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు కమ్ ఇన్ యాజ్ ఎ రీజనల్ పార్టీ. మనము ఒక పొలిటికల్ పార్టీ పెట్టడమే పవర్. నాకు అంబిషన్ పవర్ మీద డెఫినెట్గా ఉంది. నేను ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి సీఎం అవుతాననే నమ్మకం కూడా నాకు ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్న డిజైన్ ఏంటంటే ఎవరన్నా వ్యక్తి లేదా ఎవరన్నా పార్టీ వాళ్ళకి అగెన్స్ట్గా నిలబడి వాళ్ళ ఐడియాలజీకి అగెన్స్ట్గా మాట్లాడిన సందర్భంలో వాళ్ళను ఆ వ్యక్తులు ప్రాపగేట్ చేసే థియరీలోనే ఫెయిల్యూర్ అని నిరూపించాలి. లిక్కర్ స్కామ్ అని దీన్ని అంటున్నారు, కేసు పెట్టారు కాబట్టి. లేకపోతే ఇట్స్ ఎ డీల్. అందులో అసలు మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? హలో ఫ్రెండ్స్, కల్వకుంట్ల కవిత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోనే అత్యంత పెద్ద సెన్సేషనల్ కేసుగా ఉన్న లిక్కర్ స్కామ్ నుంచి బయటపడిన తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా మనం దాని చుట్టూ తన పొలిటికల్ కెరియర్ వైపు మాత్రమే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. నమస్తే. హలో అక్క. స్కామ్ అనండి, కేసు అనండి, ఏదైనా సరే అందులోంచి డిశ్చార్జ్ అయ్యారు అని తెలిసి తెలియగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మీ కుటుంబం సఫర్ అయినంతగా ఇంకే కుటుంబం కూడా సఫర్ అవ్వలేదని నేను పర్సనల్గా బలంగా నమ్ముతున్నాను. ఈ రకరకాల లీగల్ ఇష్యూస్ కానీ, కోర్టులు కానీ, కేసులు కానీ, ప్రజాసేవలో వచ్చేటటువంటి అనేకమైన అడ్డంకులు కానీ మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది కాదు. మేము మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండేసరికి వెంటనే అదొక కమర్షియల్ సినిమా లాగా, వైల్డ్ ఫైర్ లాగా ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ప్రచారం అవుతాయి. కాకపోతే ఆ జైలు జీవితం కానీ, ఆ తప్పుడు కేసులు కానీ ఇవి తెలంగాణలో కొత్త కాదు. ఎవరం గట్టిగా మాట్లాడి ఎదిరించినా కూడా చేసేటటువంటి పరిస్థితుల్లో చూసినాం మనం. సో నేను ఆనాడు ఒకటే చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాను. నేను తప్పు చేయలేదు, సత్యం గెలుస్తుందని చెప్పాను. ఇవాళ గెలిచిందని నమ్ముతున్నా. ఎందుకంటే కోర్టులో ప్రత్యేకించి జ్యుడిషియరీలో చాలా బలంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సిబిఐ ఆఫీసర్ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయండి అని చెప్పేంతగా పక్షపాత వైఖరితో ఈ యావత్తు కేసు కూడా విచారణ జరిగింది. కాబట్టి అసలు నేను ఛార్జీలు కూడా ఫ్రేమ్ చేయను అని ఒక జడ్జి గారు అంత బలంగా చెప్పడం అన్నది చాలా అంటే ఆ మొత్తం ఈ అంశము 2.5 ఏండ్లు తిప్పి తర్వాత నన్ను అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ 1 year అంటే ప్రతి ఒక్కరికి ఒక 4 నిమిషాలు గుర్తుంటుంది ఈ స్టోరీ. నాకు మాత్రం నా జీవితంలో 4 సంవత్సరాలు. 2022 మేలో మొదలు పెడితే ఇప్పుడు ఇంకో నెల అయితే మళ్ళీ మే వస్తుంది 2026. సో అసలు ఆ కేసు పెట్టే కన్నా ముందు ఢిల్లీ బేస్డ్గా, పంజాబ్ బేస్డ్గా భారతీయ జనతా పార్టీ నాయకులు నా మీద చేసినటువంటి దాడి, వ్యక్తిత్వ హననము, తర్వాత కేసు పెట్టడము, సిబిఐ ఇంటికి రావడము, ఈడీ ఇంటికి రావడము, ఇవన్నీ జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మహిళగా నా మీద జరిగినటువంటి దాడి, నా మీద జరిగినటువంటి ఒక వల్గర్ ప్రచారం, విష ప్రచారం, అవి ఒక ఎత్తైన మేము ఫైట్ చేసేటి. లీగల్ బ్యాటిల్ వేరు, పొలిటికల్ బ్యాటిల్ వేరు, మారల్ బ్యాటిల్ వేరు. మహిళ అవడంతో అదనపు బ్యాటిల్ కూడా ఫైట్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వినేవాళ్ళకి ఏముందిలే వీళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు అనేది పడితే అది మాట్లాడవచ్చు. కానీ కుటుంబంలో చిన్నపిల్లలు ఇట్లా నీ గురించి ఎందుకు కమెంట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు పిల్లలకి ఎట్లా సంజాయించుకోవాలి, అత్తగారికి మామగారికి ఎట్లా సంజాయించుకోవాలి. ఒక మహిళ అంటే ఒక ఇన్స్టిట్యూట్,
వీఆర్ నాట్ అలోన్. అవును, ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ అంతటికీ కూడా ముందు ప్రైమరీగా వాళ్ళకు ఫేత్ పోకుండా, వాళ్ళకు ధైర్యం సడలకుండా ఎట్లా ఉండాలి, అది మామూలు విషయం కాదు. ఈ 4 సంవత్సరాలు నిప్పుల్లో నిజంగా నడిచి వచ్చినట్టే నాకు అనిపిస్తుంది. బట్ దేవుడి దయ, నేను బలంగా దేవుడిని నమ్ముతాను. దేవుడి దయ, నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇవాళ డిశ్చార్జ్ పిటిషన్ అంటే అక్విటల్ కన్నా చాలా పెద్దది అలా వచ్చిందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. అసలు ట్రయల్ కూడా జరగకుండా డిశ్చార్జ్ అనేది వెరీ రేర్ ఇండియాలో అసలు మనకు. సో అటువంటి ఒక రేర్ సంఘటనతో మీరు బయటపడినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అసలు మీరు ఊహిస్తున్నారా అది? మీకు ఆ వార్త తెలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు మళ్ళీ లాయర్తో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఇవాళ మాట్లాడి నెక్స్ట్ పేషీ డేట్ ఇస్తామన్నారు కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఒక 10 times కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హస్బెండ్ అనిల్ గారు, బాబు ఆదిత్య ఉన్నాడు ఇంట్లో, చిన్నోడు ఆర్య యుఎస్లో ఉన్నాడు, అందరం నలుగురం మేము మాట్లాడుకొని ఆనందం పంచుకున్న తర్వాత మా మదర్కి కాల్ చేశాను, మా అత్తగారికి, మామగారికి, అందరికి కాల్ చేసి చాలా చాలా అంటే అన్బిలీవబుల్ హ్యాపీనెస్. అది ఒక బర్డెన్ లిఫ్టెడ్. కోర్టు వచ్చి అక్షింతలేసి దీవించి ముందుకెళ్ళు అని చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడతాను అని నేను అనౌన్స్ చేసి ఉన్నాను ఈ రాష్ట్రంలో ఆల్రెడీ. అటువంటి సందర్భంలో ఈ రిజల్ట్ రావడం అనేది ఒక 1,00,000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది, ఒక మారల్ బూస్ట్ లాగా ఇచ్చింది. సో వెరీ హ్యాపీ అండి, అంటే డిస్క్రైబ్ చేయడానికి కూడా లేదు, అంత ఆనందంగా ఉంది. రైట్. సో ఫెయిత్ గురించి మాట్లాడారంటే ఒక స్త్రీ నిజంగానే మీరు చెప్పినట్టుగా 23 మీరు ఒకళ్ళు, 23 అక్యూజ్లో, కానీ అందరికంటే ఎక్కువ దాడి మీ మీద జరిగింది. మహిళ కావటం అందులో ఏమీ సందేహం లేదు. మనం పితృస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నాము. సో అనకూడని మాటలు, లిక్కర్ రాణి అనే పేరుతో లేడీ లిక్కర్ స్కామ్ అని చాలా దారుణమైన అవన్నీ కూడా జరిగాయి. బట్ ఈ సందర్భంలో ఒక సిసోడియా తోటి లేదా కేజ్రీవాల్ తోటి ఆపు నిలబడినట్టుగా మీతో ఇక్కడ మీ కుటుంబం కానీ పార్టీ కానీ నిలబడిందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక్కటక్క ఇక్కడ మీకు ఒక చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మామూలుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్న డిజైన్ ఏంటంటే, ఎవరన్నా వ్యక్తి లేదా ఎవరన్నా పార్టీ వాళ్ళకు అగెన్స్ట్గా నిలబడి వాళ్ళ ఐడియాలజీకి అగెన్స్ట్గా మాట్లాడిన సందర్భంలో వాళ్ళను ఆ వ్యక్తులు ప్రాపగేట్ చేసే థియరీలోనే ఫెయిల్యూర్ అని నిరూపించాలి. ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ దేశంలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి అవినీతి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్తో మేము ఉంటామని చెప్పి వచ్చారు. కాబట్టి ఏదైతే ఆయన నాన్ కరప్ట్ అని పేరుందో ఆయనను కరప్ట్ అని బ్రాండ్ చేయాలి. ఇప్పుడు ఇటు వచ్చేసరికి సౌత్లో కేసీఆర్ గారు బలంగా నిలబడ్డారు, వరుసగా విజయాలు సాధించారు అనేటటువంటి ఆలోచనతోనే ఇప్పుడు కేసీఆర్ గారి ఫ్యామిలీ దెబ్బ కొట్టాలి, కేసీఆర్ గారి పార్టీని దెబ్బ కొట్టాలంటే నా మీద టార్గెట్ పెట్టారు. నేనేం చేశాను, వ్యక్తిగా తెలంగాణ సంస్కృతిని నేను ప్రమోట్ చేస్తూ తిరిగాను. అంటే తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడేటటువంటి ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలంటే ఈమె సమాజం అంతా కూడా తప్పు అని భావించే ఒక అంశంలో ఈమె పాత్ర ఉందని చెప్పే ప్రయత్నం. అంటే ముందు ఆ డిజైన్ అర్థం చేసుకోవాలి. సో ఈ డిజైన్ అర్థమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు ఎప్పుడు జైలుకి వెళ్తున్నా కూడా ముందే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇప్పుడు రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతుందని వాళ్ళు పదే చిన్న నాయకుడు అరెస్ట్ అయినా పెద్ద నాయకుడు అరెస్ట్ అయినా ఒక చిన్న ప్రెస్ నోటు బీజేపీ వాళ్ళు ఇచ్చినా కూడా బలంగా దాడి చేసేవాళ్ళు. ఇక్కడ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ నేనే డిఫెండ్ చేసుకోవాలి అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చే వరకు, అంటే బీజేపీ ఈకో సిస్టమ్ ముందు, బీజేపీ ఫేక్ ప్రచారం ముందు, బీజేపీ సోషల్ మీడియా ఆర్మీ ఏదైతే ఉంటుందో ఒక చెత్త ఐడియాలజీతో వాళ్ళు దేశంలో అంతా గందరగోళం సృష్టించేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ 1,00,000 మంది నా మీద దాడి చేస్తే నాది ఒక్క గొంతు అయింది. సో దానితోని డెఫినెట్గా ఇబ్బంది పడ్డాను. నేనే ఒంటరిగా కొట్లాడుకోవాల్సి వచ్చింది ఆ ప్రచారానికి సంబంధించి. లీగల్ ఫైట్ ఈజీ, లీగల్ ఫైట్ ఈజీ. లాయర్ నమ్మి, గట్టి లాయర్ ఉంటే నమ్మి వదిలేయచ్చు, మనకు తెలియదు కూడా అందులో సగం ఏం జరుగుతుందో తెలియదు. ఈ మారల్ ఫైట్ చాలా కష్టం. ఆ మారల్ ఫైట్లోనే మన వాళ్ళు అనేవాళ్ళు మన పక్కన ఉండాలనుకుంటాం. డెఫినెట్గా నేను బాధ వ్యక్తం చేశాను ఇదివరకు కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, లేదు పార్టీ నాతోని అనేటటువంటి బలమైన అంటే ఆధారాలు చూపిద్దామా, డెప్త్లోకి పోదామా అక్కర్లేదు. 4 సంవత్సరాలు ఎట్లా అనుభవించో నాకు తెలుసు. పార్టీ అయితే లేదు నాతో, నేను బలంగా నమ్ముతాను. లీగల్ ఫైట్ మాత్రమే కాదు, జైలుకు కూడా వెళ్ళారు మీరు. చాలా తక్కువ సార్లు ఇది జరుగుతుంది. మనకైతే ఇట్లా మహిళల రాజకీయవేత్తలు జైలుకు వెళ్ళింది దాదాపుగా మీరు ఒక్కళ్ళేనేమో. ఇక్కడ నుంచి జైలు జీవితం గురించి ఏమైనా చెప్తారా? ఇట్లాంటి పైగా తిహార్ జైలు లాంటి జైలుకి వెళ్ళారు. అవును, హార్ష్ ఉంటుందక్క, చాలా హార్ష్ కండిషన్స్ ఉంటాయి. పైగా అక్కడ ఫుడ్డే తీసుకోవాలనే నిర్ణయం నేనే తీసుకున్నాను. అంటే అక్కడుండే మహిళలు అసలు ఈ జైలు సిస్టమ్ ఏంటి అని. సో చిన్నప్పటి నుంచి ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో
కొంత కంఫర్టబుల్ లైఫ్, పెళ్ళైన తర్వాత ఈ అమెరికా జీవితం కావచ్చు, లేకపోతే ఇక్కడ మా అత్తగారు వాళ్ళు కూడా కొంత అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బేసిక్ కంఫర్ట్స్ అయితే చూసినటువంటి వాళ్ళం కాబట్టి అక్కడ చాలా వైరుధ్యం కనపడింది. నేను ప్రతి ఊర్లో తిరిగి చాలా పేదవారి ఇంట్లోకి కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ చూడడం వేరు, అనుభవించడం వేరు. సో నేను అక్కడ అనుభవించినటువంటి ఫిజికల్ కష్టాలు చిన్నవి, అది పెద్ద డిస్కంఫర్ట్ మాత్రమే, కష్టం కాదు. కానీ మానసికమైనటువంటి కష్టం చాలా పెద్దది. ఫస్ట్ 15 రోజులైతే అసలు లిటరలీ బీపీ అనేది కిందికి కూడా రాలేదు. నా కోసం కాదు, యాజ్ ఎ మదర్. నా బాబుకి అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే, పైగా టీనేజర్, ఒంటరిగా ఉన్నాడు. భర్త ఏమో అనిల్ గారేమో నాతో పాటు ఢిల్లీలోనే ఉన్నారు, లీగల్ వర్క్, నన్ను చూడడము రావడం ఇవన్నిటి కోసం. పెద్దబాబు బయట చదువుతున్నాడు. సో పెద్దబాబు వచ్చి మళ్ళీ చిన్నబాబుతో ఉండేంత వరకు కూడా నేను మనిషిలాగా లేను. మెంటలీ అంత స్ట్రెస్ నేను ఎప్పుడు పడలేదు. నా భయం ఏముండే అంటే, నేను ఒక్కటే మాట చెప్పి వెళ్ళా బాబుకి కూడా, అరే అసలు ఇంటర్నెట్ చూడకరా ప్లీజ్ రా అని చెప్పి వెళ్ళా, నన్ను తీసుకెళ్తుంటే ఇంటి నుండి. ఎందుకంటే వాడు చూసి వాడు ఎట్లా ఫీల్ అవుతాడో, అది ఎగ్జామ్ లేకపోతే టెన్షన్ ఎట్లా తీసుకుంటాడో అని. కానీ పాపం మా అత్తగారు మామయ్య గారు వచ్చి ఇక్కడే బాబుతో ఉండి వాడికి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండడం బట్టి చాలా గెటానయంగా 15 days మాత్రం లిటరలీ నరకం. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి మహిళలందరూ కూడా వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా ఉండింది, ఎవరో ఎంపీ స్థాయి నాయకురాలు వస్తున్నారు. సో వాళ్ళంతా వచ్చి రకరకాల సహాయాలు అడగడం, లీగల్ హెల్ప్ అడగడం, లీగల్ సలహాలు అడగడం, వారి కుటుంబ పరిస్థితులు. కొంచెం నాకు హిందీ కంఫర్ట్ ఉంటుంది, బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాను కాబట్టి అనేక అంశాలు చెప్పుకున్నారు. పాపం దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు అక్కడ, ఎక్కువగా ఉత్తర భారతదేశం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ బాధలు చూస్తే అయితే అసలు నేను నా బాధలు మర్చిపోయాను. అంత బాధాకరమైన పరిస్థితి. పాపం భర్త కోసం నేరం నెత్తి మీద వేసుకొని వచ్చిన లేడీస్ 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా భర్త చూడడానికి రాడు కనీసం. వాడి కోసం ఈ వస్తే జైలుకి, వాడి లోపల పెళ్లి కూడా చేసేసుకుంటారు, పెళ్ళి పిల్లలు అంతా అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చెప్పారు పాపం, చాలా బాధలు, అసలు మామూలు బాధలు కదా. అంటే అసలు మహిళలు అంటేనే బానిసలు బేసికలీ, మనం అంటేనే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, మళ్ళీ అందులో పూర్ మహిళలు, మళ్ళీ అందులో సో కాల్డ్ లోవర్ కాస్ట్కి సంబంధించినటువంటి నేరం మీద పడిన వాళ్ళు. అబ్బా ఇంకా అసలు వాళ్ళ స్ట్రగుల్స్ అయితే భగవంతుడు కూడా తీర్చలేడేమో అనిపించింది. కానీ చాలా ట్రై చేశాను వాళ్ళకి హెల్ప్ చేయడానికి, లీగల్ ఎయిడ్ కానీ మారల్ సపోర్ట్ కానీ చాలా ట్రై చేశాను. ఇట్ హస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. దాని నుంచి డైరెక్ట్గా నేను తీసుకున్నది ఏంటంటే, ఈసారి జనం బాట అని ఒక కార్యక్రమం పెట్టాను. పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పాను, మా కార్యకర్తలు ఎంత పూర్ అయినా సరే, ఎవరైనా సరే కార్యకర్తలు ఇంట్లోనే ఉంటాను అని చెప్పాను. సో నైట్ వెళ్ళి, అంతకుముందేమో డిఫరెంట్ అప్రోచ్ ఉండే లైఫ్లో, ఇప్పుడేమో లేదు నేను వెళ్ళాల్సిందే, నేను చూడాల్సిందే, నేను అంటే ఆ కఠినమైన పరిస్థితులు, ఆ పేదరికం చూస్తే ఒక పట్టుదల పెరుగుతుంది, ఏదో చేయాలనే ఒక రిజాల్వ్ వస్తుంది. సో దానికోసం డైరెక్ట్గా ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాళ్ళ ఇండ్లలో ఉండడం చూస్తున్నాను. అక్కడ డైరెక్ట్గా పరిస్థితులు అర్థం చేసుకుంటున్నాను. డెఫినెట్గా తెలంగాణ పాలిటిక్స్లో మంచి చేంజ్కి నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను మాత్రం నమ్ముతున్నాను. డెఫినెట్గా అంటే అప్రోచ్లో తేడా మేము చూస్తున్నాం, అందరం కూడా బయట డెఫినెట్గా చూస్తున్నాం. అంటే జైలుకి వెళ్ళక ముందు కవిత, జైలు వెళ్ళొచ్చిన తర్వాత కవితలో మేము చాలా చూస్తున్నాం. బట్ ఓన్లీ హోప్ ఏంటంటే పవర్ కరప్ట్స్. పవర్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారా లేదా అనేది బహుశా మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్ అండ్ ఫ్యామిలీ, ఒక రకంగా ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవటానికి కానీ మీకు కుటుంబంతో విభేదాలు రావడానికి, ఈ రెండింటికి కూడా ఈ కేసే కారణం అనే మాట ఉంది. అది ఎంతో కొంత వాస్తవం కూడా. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అంటే ఇప్పుడు మీకు మంచి నాలెడ్జ్ ఉందాక మీకు తెలుసు, చాలా వామపక్ష పార్టీలో కూడా అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, చర్చిస్తారు బాగా. అందరూ రూమ్లో కూర్చొని కొట్టుకున్నంత పని చేస్తారు, కానీ బయటకు వచ్చి ఒకటే పాలసీ ఉంటుంది, యునైటెడ్ పాలసీ, యునైటెడ్ ఫ్రంట్. సో బీఆర్ఎస్ పార్టీలో ఏమైపోయిందంటే చర్చకు తావులేదు, చర్చించే ఆస్కారం లేదు. నేను బీసీలది చాలా బలంగా మూమెంట్ తీసుకొని వెళ్ళాలని ఎలక్షన్ కన్నా ముందే చెప్పిన్నాను పార్టీలో. యునైటెడ్ పూలే ఫ్రంట్ పెట్టాలనే ఐడియా నాకు ఎలక్షన్ కన్నా ముందే ఫామ్ చేసి మొత్తం క్రియేట్ చేసి దాన్ని ఒక షేప్కి తీసుకొద్దామంటే అప్పుడు వద్దని చెప్పారు పార్టీ నుండి. ఎలక్షన్స్ ముందున్నాయి, ఇప్పుడు వద్దు అన్నారు. నాకు నచ్చలేదు, కాకపోతే ఆర్డర్ ఫాలో అవ్వాలి, సోల్జర్స్ కాబట్టి సైలెంట్గా ఉన్నాం. పార్టీ ఎలక్షన్లో లాస్ అయిన తర్వాత నేను అగ్రెసివ్గా ఆ స్టెప్ తీసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చినాయి. అది ఎంతవరకు వచ్చిందంటే
కౌన్సిల్లో బీసీ బిల్ అవుతుంటే బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తామన్నారు. నేను అట్లా కాదు అని నేను కూర్చున్నాను. నేను లేదు, చర్చించాలి. మనం ఎస్సీ వర్గీకరణ బిల్లు బాయ్కాట్ చేశారు, బీసీ బిల్లు బాయ్కాట్ చేశారు. కరెక్ట్ కాదనిపించింది నాకు కౌన్సిల్లో. నేను కూర్చున్నాను. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, ఐ బిలీవ్ ఇన్ డైలాగ్, డిస్కషన్. పార్లమెంట్లో ఉన్న కొంత ఎక్స్పోజర్తో, ఎక్స్పీరియన్స్తో కూడా డిస్కషన్తో కొంత చేంజెస్ వస్తాయని నమ్ముతాను. సో అట్లాంటి పరిస్థితులలో రకరకాల అంశాలతోని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కువ వచ్చాయి. సరే, పార్టీ నన్ను సపోర్ట్ చేయలేదు అన్న బాధ నాకు ఉంటూ వచ్చినా జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఫస్ట్ టైం పెద్ద నాయకులు మాట్లాడారు కవిత ఇన్నోసెంట్ అని. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 3 years రెప్యుటేషన్ డ్యామేజ్, 5.5 నెలలు జైలు. అంటే పరువు కోసం పాలిటిక్స్లో ఉంటారు అక్క చాలామంది. అట్లాంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఇంకా ఎంత డిగ్రేడ్ చేయాలో అంత డిగ్రేడేషన్ అయిపోయింది. అంటే ఉదాహరణకి మొత్తం ఇక్కడ తెలుగులో ఉండే యూట్యూబ్ ఛానల్స్ అందరూ నేను ఫోన్ ఎలా తగలబెట్టాను, ఎలా పగలగొట్టాను అని డిస్ప్లే చేసి చూపించినటువంటి వాళ్ళకు నేను 11 ఫోన్లు ఇట్లా డిస్ప్లే చూపించి వెళ్ళాను ఈడీలోకి తీసుకుని. ఇప్పుడు కూడా మొన్న బీజేపీ అధ్యక్షుడు ఆమె ఫోన్లు తగలబెట్టింది అంటాడు. వాళ్ళు అడిగిన వాటికన్నా ఫోన్ ఎక్కువ ఇచ్చే తప్ప తక్కువ ఇవ్వలేను. ఆయన మాట్లాడతారు అంటే అంత అర్ధరహితంగా, అంత ఆధారరహితంగా. అన్యాయం అక్క, అన్యాయం చాలా. మరీ మహిళ కాబట్టి ఇంకా అట్లాంటి టైంలో బీఆర్ఎస్ ఈకో సిస్టమ్ నాతో బలంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బహుశా జైలు కూడా వెళ్ళే వాళ్ళం కాదు. నాకు తెలీదు అంటే అంత స్ట్రాంగ్గా నిలబడి వెళ్ళిన మారల్ కరేజ్ వేరే ఉంటుంది కదా. సో ఇట్స్ ఓకే, బైగాన్స్ ఆర్ బైగాన్స్. నేను అనుకునేది ఒకటే, దీన్ని ఒక లెసన్గా మర్చుకొని ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. సక్సెషన్ పాలిటిక్స్ బేసికల్గా మనం ఇది అన్ని చోట్ల చూస్తున్నాం. ఏ రీజనల్ పార్టీలోనైనా ఒక విమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఆమెను ఫస్ట్ సెంటర్కి పంపిస్తారు, పక్కన పెట్టడం సాధ్యం కానప్పుడు. అది కనిమొళి విషయంలో జరిగింది, సుప్రియా సూలే విషయంలో జరిగింది, మీ విషయంలో కూడా అదే జరిగిందని అనుకుంటాను. సో ఇది కూడా ఒక రీజన్. అంటే వారసత్వం కొడుక్కే చెందాలి అనే ఒక బలమైన నమ్మకం పార్టీలోనూ మీ కుటుంబంలోనూ ఉండటం వల్లనే ఇదంతా జరిగిందని మీకు అనిపిస్తుందా? అంటే నేను ఒక మాట ఓపెన్గా చెప్పాలనుకుంటున్నానండి. నేను తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఏం అనుకోలేదు. నేను ఒక ఎన్జిఓగా ఉండాలి, ఒక బలమైన ఎన్జిఓ తెలంగాణ నుంచి నిర్మాణం కావాలి. ఒక రెడ్ క్రాస్ ఎట్లా అయితే వరల్డ్ ఫేమస్ ఎన్జిఓ ఉంది, అట్లా వై డోంట్ వి డూ సంథింగ్ లైక్ దట్ ఫ్రమ్ తెలంగాణ అన్న ఐడియాలజీతో స్టార్ట్ చేసాం. తెలంగాణ మూమెంట్ సందర్భంలో అనేకమైన కాంట్రిబ్యూషన్స్ చేసే ప్రయత్నం చేసాం. లిటరేచర్ కానీ, కల్చర్ కానీ, అవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో కేటీఆర్ గారికి ఆల్రెడీ 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉన్నారు. అండ్ వి ఆల్ అంటే ఫ్యామిలీ, నేను కానీ, అమ్మ కానీ, ఫాదర్ కానీ కేటీఆర్ గారు వెనుక నిలబడి సపోర్ట్ చేసాం అన్ని విషయాలు. 2014కి వచ్చేసరికి ఏమైంది, కాంగ్రెస్తో పొత్తు అవ్వాల్సి ఉండే, అవ్వలేదు. అవ్వకపోయేసరికి బలమైన క్యాండిడేట్లు టీఆర్ఎస్కి అవసరమయ్యారు. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి ఇచ్చారు ఎంపీ టికెట్. నేనేం అడగలేదు, పిలిచి ఇచ్చారు. నాకు పోవాలన్న ఇంటెన్షన్ కూడా ఏం లేదు. కాకపోతే మన ఆడవాళ్ళ విషయంలో ఒక్క విషయాన్ని ప్రజలు, ముఖ్యంగా మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. మనకేదైనా బాధ్యత పెడితే మనం సీరియస్గా పనిచేస్తాం. మనం ఏదో ఎంపీ అయితే అయ్యానులే సరదాగా ఇటు తిరుగుదాం అని అనుకో. సో నన్ను ఎంపీగా చేసిన తర్వాత నేను చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యా. పాలిటిక్స్లో కానీ, డిబేట్స్లో కానీ, పార్లమెంటరీ ప్రొసీజర్స్లో కానీ, ప్రజలకు ఈ పవర్ని ఎట్లా ఉపయోగించవచ్చు. నేను ఎంపీగా కూడా ఎప్పుడు ఖాళీగా కూర్చోలేదక్క. మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం తీసుకొని ఆనాడు ప్రతి ఊర్లో వెళ్ళి ప్రతి చోట, అప్పుడు కూడా కార్యకర్తల ఇళ్ళలోనే ఉన్నా నేను. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఆ రోల్ నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అది ప్రాబబ్లీ డైజెస్ట్ అవ్వలేదేమో, కానీ అప్పుడు కూడా నేను ఓపెన్గా డిక్లేర్ చేశాను. కేసీఆర్ గారి తర్వాత సీఎం క్యాండిడేట్ ఎవరు అని పార్టీలో అనుకుంటే కేటీఆర్ గారికే నేను ప్రిఫర్ చేస్తానని నా ఒపీనియన్ నేను చెప్పాను. నేను సీఎం రేస్లో ఎప్పుడు లేను, నేను ఎప్పుడు అధ్యక్ష పదవి ఇవ్వమని అడగలేదు, నేను ఏమీ అడగలేదు. నాకేంటి అంటే నన్ను ఎంపీగా ఓడగొట్టారు, పార్టీలోనే కొంతమంది సపోర్ట్ చేయలేదు, కానీ ఎప్పుడూ దాని మీద రివ్యూ జరగలేదు. అదొక బాధ ఉండింది. సరే, ఎంపీగా ఓడిపోయాను. నేను ఒకటే అడిగాను, నన్ను ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయండి, నేను అక్కడ మళ్ళీ ప్రజల్లో ఎక్కడైతే పోయిందో అక్కడే నేను పనిచేస్తాను. అట్లా కాకుండా ఎమ్మెల్సీ తీసుకోమన్నారు. నేను ఒప్పుకోలేదు. బలవంతంగా ఒప్పించి మరి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఫస్ట్ టైం 9 monthsకి ఇచ్చారు. నేను ఒప్పుకోకుండా కూడా బలవంతంగా లేదు అక్కడ పార్టీ పాడవుతుంది, అక్కడ సమన్వయం చేసే వాళ్ళు కష్టమవుతున్నారు, ఇది కేసీఆర్ గారి మాటలు చెప్పి మరీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సెకండ్ టైం ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ అప్పుడు నేను అసలు అడగలేదు, వేరే ఎవరికో ఇస్తామంటే వెల్కమ్, నాకేం ప్రాబ్లం లేదు, నన్ను ఎంపీ నేను పోటీలో ఉండదలుచుకున్నానని కూడా ఓపెన్గా చెప్పాను. సో సక్సెషన్ అన్నది ఎప్పుడు లేదు. వారసత్వము నాకు
పర్ పొజిషన్ కావాలని నేను ఎప్పుడు అడగలేదు. ఎంపీ పంపాలనే డెసిషన్ పార్టీదే. బట్ ఆ టైంలో పార్టీకి బలమైన క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్ గట్టోళ్ళు ఉంటే ఎమ్మెల్యేస్ అందరికి, ఇది కేసీఆర్ వారి మాటలే, నువ్వు అక్కడ పోతే అందరు గెలుస్తారు అన్నది వారు చెప్పి పంపించాను. సో నేను ఎప్పుడు బై చాయిస్ ఏది అడగలేదు, డిమాండ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యత చేసుకుంటే ఇలా యాజ్ అన్ ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీగా కూడా నేను దాదాపుగా ఒక 54 to 60 డిబేట్స్లో పాల్గొన్నాను. వెరీ రేర్, మీరు చూసుకోండి, ఎవరు రికార్డ్ అన్నా చూసుకోండి. బట్ నేను ఆ ప్రొసీజర్ స్టడీ చేశాను కాబట్టి ఎక్కువ టైం తీసుకోగలిగాను. సో నా రిక్వెస్ట్ మీతో, మీ ద్వారా ప్రజలకి ఏంటంటే, ఇది ఆస్తుల గొడవ కాదు, వారసత్వం గొడవ అంతకన్నా కాదు. బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. కొన్ని అంశాలు నేను ఏవైతే టేకప్ చేయాలనుకున్నానో అది పార్టీకి నచ్చలేదు. నేను వెయిట్ చేసి బీసీ ఇష్యూ లాంటివి నేను తీసేసుకున్నాను. జాగృతి ఆల్టర్నేట్గా నేను తీసుకున్నాను. అయితే ఇదే జాగృతిని క్లోజ్ చేయమని కూడా అంతకుముందు చెప్పారు. సో అది ఉండడం ఇష్టం లేదు. అట్లాంటి అంశాల్లో డిఫరెన్సెస్ తప్పితే ఎక్కడ కూడా సక్సెషన్ వార్ కాదు, వారసత్వం పోరు కాదు. బట్ ఇవన్నీ జరిగిపోయాక ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుందండి, అది మనందరం కూడా ఆలోచించుకోవాలి. నా ప్లేస్లో కేసీఆర్ గారికి కొడుకుండుంటే డిస్కషన్ ఇట్లా అయ్యేదా? కొడుకుండుంటే వాడిని సస్పెండ్ చేసేవాళ్ళ? నన్ను ఎందుకు అడగకుండా సస్పెండ్ చేశారు? పోనీ నేను ఎంత తప్పన చేయొచ్చు, ఎనీథింగ్, నువ్వు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు నా సస్పెన్షన్ లెటర్ సైన్ చేసిన రవీంద్రరావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారినే తిట్టాడు. ఆయన సస్పెండ్ అవ్వలేదు, ఆయన నా సస్పెన్షన్ లెటర్ సంతకం పెట్టి, అంటే అది మరి ఏంటిది? సో ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది జెండర్ అని. కానీ నేను ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ అక్క. ఐఎమ్ ఎ ఉమెన్, ఐఎమ్ ఎ వెరీ వెరీ ప్రౌడ్ పర్సన్. నాకేమో నేను మెన్ కాగలేదు, నేను ఏదో అచీవ్ చేయలేను అనేటటువంటి అండర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాను నేను మెన్ కన్నా, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే నేను ఎప్పుడు అడగలేదు, చేయాలనుకోలేదు అంటే ఇటువంటి డిఫరెన్స్ నేను విమెన్లోనే చూస్తాను. ఎందుకు ఉండాలి? వై కాంట్ విమెన్ బి అంబిషియస్? నో అంబిషన్లో తప్పేం లేదు. అంటే నా మైండ్ సెట్ వాస్ టు రన్ అన్ ఎన్జిఓ. నా వర్క్ స్టైల్, ఫంక్షన్ డిఫరెంట్ ఉండింది. సడన్గా పాలిటిక్స్లోకి వచ్చాను. రాగానే నేనేం చేశానక్క అంటే, నేను జేఎన్యూ నుండి ప్రొఫెసర్స్ని పెట్టుకొని మరి నేను నేర్చుకున్నాను. అక్కడ నేనేమనుకున్నా అంటే, విమెన్ అనగానే ఎప్పుడు విమెన్ హెల్త్ మాట్లాడతారు కదా, అట్లా కాదు. నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, నేను ఫారెన్ పాలసీ మీద మాట్లాడాలి, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ మీద మాట్లాడాలని నేను చదువుకున్నాను. ప్రొఫెసర్లను పెట్టుకొని ఢిల్లీలో చదువుకుని, పార్లమెంట్ సెషన్ సందర్భంలో నేర్చుకుని, కౌలన్ షక్దర్ అని ఇంత పెద్ద బుక్ ఉంటుంది అసలు చాలామంది చూడడం కూడా చూడరు దాన్ని, ఎంపీలు ఆయన పైనుండి కింద వరకు చదివి ఏ ప్రొసీజర్లో మనకి ఎట్లా టైం వస్తుంది. కాశ్మీరీ పండిట్స్ ఇష్యూ మాట్లాడాలని అనుకుంటే వాళ్ళతో నెలల తరబడి టైం గడిపిన తర్వాత మాట్లాడాను. సో నాకు అధ్యయనం మీద, అది నేర్చుకోవడం మీద, పార్లమెంట్ని అర్థం చేసుకోవడం మీదనే నాకు 5 సంవత్సరాలు సరిపోయింది. ఆలోపే ఓడగొట్టేశారు. సో అంబిషను నెక్స్ట్ లెవెల్ అన్నది కాదు. అంటే నాకు ఛాలెంజెస్ టకా వచ్చాయి. ఆ ఫస్ట్ 5 yearsలోనే ఓడిపోయిన తర్వాత ఒక 1.5 year చాలా హెల్త్ పాడైంది సివియర్గా. సో అసలు ఏం జరిగింది అని నేను తెలుసుకునే లోపు ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడు రెసిస్ట్ చేశాను, వద్దు నాకు ఎమ్మెల్సీ వద్దు, నేను మళ్ళీ హ్యావ్ టు విన్. ఓడిపోయినప్పుడు కూడా అది కూడా చాలా భయంకరమైన డిజైన్. 186 మంది నామినేషన్లు వేశారు నా మీద. అయినా సరే ఫస్ట్ ఎలక్షన్ కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ 186 members నామినేషన్ ఎవరు వేయించారు, ఎందుకు వేయించారు, ఆ కుట్ర ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఎప్పుడు పార్టీ అధ్యయనం చేయలేదు. సో సెకండ్ టైం ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా పార్టీ చెప్పింది నాతో, మాకు రియలైజేషన్ వచ్చింది ఎమ్మెల్యేస్ పనిచేయనట్టు ఉన్నారు అని వాళ్ళు చెప్పారు, నేను చెప్పలేదు. చెప్పి మరీ ఎమ్మెల్సీ ఇచ్చి కన్విన్స్ చేసి, లేదు నువ్వు సమన్వయం చేయాలి, జిల్లాలో ఇబ్బంది అవుతుందని చెప్పిస్తేనే తీసుకున్నాను తప్పితే నేను అడుక్కొని తీసుకోవడం అన్నది పాయింట్ కాదు. అంటే అంబిషన్ ఉండడంలో తప్పే లేదు. కానీ నా విషయంలో నేను ఇంకా లెర్నింగ్ ఫేజ్లోనే కొట్టేశారు నన్ను. ఇంకా నేను అంబిషన్ వరకు రాలేదు, అప్పుడులోనే కొట్టేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో మీరు ప్రధానంగా నాన్న అన్న ఇద్దరు పక్కన నిలబడలేదు అనేది మీ ఫీలింగ్ కూడా. బట్ మీ దాడి అంటే లేదు, దాడి అనకూడదేమో, విమర్శ వాళ్ళిద్దరి మీద కంటే కూడా హరీష్ రావు మీదే ఎందుకు ఎక్కువ ఉంది? అంటే బీఆర్ఎస్ అనే పార్టీ ముందు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ తెలంగాణ యాజ్ అ ఫండమెంటల్ కోర్ ప్రిన్సిపల్ అని చెప్పుకొని వచ్చింది. అయితే తెలంగాణలో ఉమ్మడాంధ్ర వాటర్ ప్రాజెక్ట్స్లో జరిగిందేంటి, అవి మన రాష్ట్రంలో జరగకూడదు అనుకున్నాం. కానీ అవి మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ప్రాజెక్ట్స్లో కూడా జరుగుతూ వచ్చేసరికి ఆ విషయాలు నేను పదే పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళాను, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాను. దాని పర్యవసానమే సెకండ్ టైం హరీష్ రావు గారికి ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వకపోవడం. సో జరుగుతున్నది ఏం నేను సైలెంట్గా చూస్తూ ఊరుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మహిళలు అన్యాయాన్ని సహించరు, ఎక్కడో దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎక్స్పోజ్ చేస్తారు, చెప్తూ వెళ్ళాను నేను. సంతోష్ గారి మీద నేను చేసిన ఆరోపణల గురించి కూడా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పాను. హరీష్ రావు గారి గురించి కూడా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పాను, కేసీఆర్ గారికి చెప్పాను. నేనేం ఆగలేదు. కానీ ఎప్పుడు చర్యలు వాళ్ళ మీద తీసుకోలేదు.
సో నేను బయటకు వచ్చిన తర్వాత నేను బయటికి నన్ను ఎందుకు పంపారు అనేటటువంటి దానికి కారణం పార్టీ అయితే చెప్పలేదు. కానీ ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించడం వెనుక కావచ్చు, అమరవీరులను పట్టించుకోకపోవడం వెనుక కావచ్చు, ఓవరాల్గా కోర్ తెలంగాణ ప్రిన్సిపల్స్ తప్పించుకొని తగ్గించుకొని కరప్షన్ వైపు వెళ్ళడంలో కావచ్చు, డెఫినెట్గా హరీష్ రావు గారి పాత్ర చాలా మేజర్ రోల్ ఉంది. అందుకని వారిని నేను టార్గెట్ చేశాను. కేటీఆర్ గారిని కూడా నేను ప్రతి అంశంలో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇష్యూ బేస్డ్గా మాత్రం నేను ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేశాను, ఒక్కరని కాదు. ఒకసారి మళ్ళీ కేసు దగ్గరికి వద్దాం. ఈ కేసును డిశ్చార్జ్ చేస్తూ ఇంతకుముందు కూడా మాట్లాడాను, కోర్టు సిబిఐని చాలా దారుణమైన మాటలున్నది. ఊహాజనితమైన కేసు, కట్టుకథల ఆధారంగా పెట్టిన కేసు అని. బహుశా ఇంతవరకు ఏ కోర్టు కూడా సిబిఐని ఇంత దారుణంగా అవమానించలేదు. అయితే దీంట్లో ఒక కీలకమైన విషయం కూడా ఉంది. అప్రూవర్ బేస్డ్ కేసు ఇది. ఇద్దరిని అప్రూవర్స్గా మార్చి వాళ్ళు చెప్పిన కథ, లేదా జడ్జిమెంట్ ప్రకారం అయితే వాళ్ళు మీరు ఒక కథ అల్లి దాన్ని ఫిల్ చేయడానికి వాళ్ళని పదే ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో చెప్పించారనే మాట కూడా కోర్టు వాడింది కదా. సో ఇది ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? అప్రూవర్స్ అనేది మీతో ఉన్నవాళ్ళే. మన కేసు అంశంలోకి డీటెయిల్గా వెళ్లకుండా 2 అంశాలు చెప్తానండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే మనం రెగ్యులర్ పోలీస్ స్టేషన్స్లలో కూడా బ్యాన్ చేసామంటే అండర్ డ్యూరెస్ చేసే కన్ఫెషన్ అన్నది కోర్టులో వ్యాలిడ్ అవ్వదు. అంటే పోలీస్ స్టేషన్లో ఎగ్జాక్ట్లీ కొట్టి పోలీస్ స్టేషన్లో ఇచ్చే వాంగ్మూలం అనేటటువంటిది కోర్టు పరిగణలోకి తీసుకోదు అనేది సామాన్య పోలీస్ స్టేషన్లో కూడా ఉంది మనకు. అంటే లిబర్టీ, ఒక మనిషిని ఎత్తుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టడానికి ఎవరినో పట్టుకొచ్చి సాగుగొట్టి చెప్పిస్తే కాదు అనేది ఫండమెంటల్ లా. దానివల్ల అట్లీస్ట్ ఇంత ధర్మం ఉంది దేశంలో, కనీసం అంతో ఇంతో. కానీ ఈడీ విషయంలో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చారు. అండర్ డ్యూరెస్ కన్ఫెస్ చేసే స్టేట్మెంట్ కూడా కోర్ట్ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అన్నది ఇచ్చారు. ఆ సెక్షన్ రిమూవ్ చేయడానికి అనేక రకాల పోరాటాలు జరిగినాయి. అందులో నేను కూడా కేసు వేస్తున్నాను, అవన్నీ జరుగుతున్నాయి కంటిన్యూస్. బట్ ఆయన దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసి ఎగ్జాక్ట్లీ చేశారు. చేసిన తర్వాత నా బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా జడ్జ్మెంట్లో కూడా వారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, అసలు ఇది ఈ సిస్టమే ఉండకూడదు, దీని మీద రివ్యూ చేయాలని. అది ఇంకా ఇట్ ఇస్ పెండింగ్ ఫర్ రివ్యూ. సో దానివల్లనే ఇప్పుడు ఈ కేసు అయినా ఏ కేసు అయినా వాళ్ళని తీసుకెళ్ళి సావగొట్టడమో బెదిరించడమో ఏం చేయడమో నయానో భయానో ప్రభుత్వం బెదిరించి రకరకాల స్టేట్మెంట్స్ తీసుకొని ఇంకేముంది అక్కడ కూర్చున్నప్పుడు మోడీ పేరు చెప్పొచ్చు, ఎవరి పేరైనా చెప్పొచ్చు. అలా 10 మంది పేర్లు చెప్పించేసి దాని ఆధారంగా కేసులు కట్టి జైల్లో పెట్టి ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో నా విషయంలో నేను పేర్లు తీసుకొని చెప్పాను, కానీ డెఫినెట్గా ఆ ఈడీకి ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ పవర్స్ని మిస్యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పొలిటికల్ అపోనెంట్స్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేయడం అయితే అది బై డిజైన్ జరుగుతుంది. పొలిటికల్ దాడి, బేసికలీ చట్టాలను దుర్వినియోగం చేస్తూ పొలిటికల్ దాడి. సో దాన్ని మాత్రం క్రిటిసైజ్ చేయాల్సిందే. మనలాంటి వాళ్ళందరం కోర్టులో కేసేసి దాన్ని ఆ చట్టం రిఫార్మ్ అయ్యేంత వరకు కూడా ప్రయత్నం చేయాల్సిందే. అంటే ఇప్పుడు మీ మీద ఓన్లీ సిబిఐ కేసు మాత్రమే డిశ్చార్జ్ అయింది, పిఎంఎల్ఏ కేసు ఈడీ కేసు అట్లే ఉంది ఇంకా. సో అది దాని గురించి ఏమనుకున్నారు? క్వాష్ వేశారా మీరు దానికి? జనరల్గా ఎందుకంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ సిబిఐ కేసు కాబట్టి ఈడీ దాడి పిఎంఎల్ఏ అనేది, అది క్వాష్ వేశారా మీరు? దాని ఏం జరుగుతుంది ఆ కేసు? అంటే అగైన్ సబ్జెక్ట్ టు ప్రెజుడిస్డ్ మ్యాటర్ కాబట్టి కేర్ఫుల్గా చెప్తున్నాను. మామూలుగా టోటల్గా కేసు అంతా సిబిఐ మీద ఆధారపడి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ ఉన్నా కూడా ఇర్రిలవెంట్ అవుతాయి, ఇన్ఫ్లక్షస్ అవుతాయి అనేటటువంటిది మా లీగల్ టీమ్ సోఫార్ నాకు చెప్పినటువంటి విషయం. సో లీగల్గా దాన్ని ఎదుర్కొంటూ ఉంటామండి. దానికి ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారు అన్నది నేను చెప్పదలుచుకోలేదు. బట్ పాయింట్ హియర్ ఇస్ సిబిఐ వాజ్ ద ఫండమెంటల్ కేస్. ఆ కోర్ కేసే కొట్టుకుపోయింది కాబట్టి మిగతా ఏవి ఇన్ఫ్లక్షస్ అవుతాయని అనుకుంటున్నాం. అప్పీల్కి వెళ్తున్నారు కదా, ఏం జరిగే అవకాశం ఉంది? తెలీదండి. లేటెస్ట్ మనం ఏం బీజేపీ వాళ్ళం కాదు కదా, ఏం జడ్జిమెంట్ వస్తుందో ముందే చెప్పడానికి. వాళ్ళు ముందే చెప్తారు ఇక్కడికి వెళ్తున్నాం ఇట్లయితుంది, ముందుంది ముసళ్ళ పండగ అని. సో నేను అట్లా చెప్పదలుచుకోలేదు. బట్ వన్ థింగ్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ఎన్ని కోట్లు మారినా నా నీతి నా నిజాయితీ అయితే మారదండి. సో నా పాత్ర లేదు. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఎట్లా వస్తే లీగల్ బ్యాటిల్ అట్లా ఫైట్ చేసుకుంటూ వెళ్తాం అంటిల్ కంప్లీట్లీ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఫైట్ చేస్తాం. లిక్కర్ స్కామ్ అని దీన్ని అంటున్నారు, కేసు పెట్టారు కాబట్టి. లేకపోతే ఇట్స్ ఎ డీల్ లైక్ ఎనీ అదర్ పాలసీ అండ్ డీల్. అందులో అసలు మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నాదేం లేదండి. నేను చెప్తున్నాను కదా, అరవింద్ కేజ్రీవాల్ అనే మనిషిని కూడా నేను మొట్టమొదటిసారి ప్రగతి భవన్లో కలిసాను. ఆ మనిషిని అంటే ఆయన యాజ్ ఎ ఢిల్లీ సీఎం మన బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఖమ్మం మీటింగ్ అటెండ్ అవ్వడానికి పినరవి విజయన్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, డి రాజా గారు, బహుశా ఇంకెవరు ఉన్నట్టున్నారు. అప్పుడు మొట్టమొదటిసారి ఆ మనిషిని కలిసిన. ఇక ఇంకొక ప్రధాన అక్యూజ్డ్ సిసోడియా గారిని ఇంతవరకు నా జీవితంలో చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు. ఆ పార్టీలో నాకు ఎవరూ తెలియదు. నేను అదే చెప్తున్నాను, అసలు ఈ సంబంధమే లేనటువంటి ఇష్యూలో తీసుకెళ్ళి పెట్టేసి
దాన్ని ఒక పెద్ద హంగామా చేసి దానికి తోడు ఈ సోషల్ మీడియా ప్రచారము, ఈ నాయకులు ఎటు పడితే అటు మాట్లాడటము, లేడీని కాబట్టి ఇంకా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడము, ఈ దరిద్రం అంతా వచ్చింది తప్పితే అది జస్ట్ బ్యాడ్ టైం అండి, అంతకు మించి వేరే ఏం లేదు. నేను జస్ట్ బ్యాడ్ టైం ఇప్పుడు ప్రస్తుతం దేశంలో చాలా మందికి ఉంది నిజంగా. ఐ నో రాంగ్ టైం. సో బేసికల్గా అంటే ఇప్పుడు దీనికి ఎలక్టోరల్ బాండ్స్ కూడా లింక్ అయి ఉన్నాయి. ముఖ్యంగా అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి బెయిల్ తీసుకోవడానికి ముందు ఆల్మోస్ట్ 35 crores ఎలక్టోరల్ బాండ్స్గా బీజేపీకి ఇచ్చిన తర్వాత అతనికి బెయిల్ అప్రూవర్ అవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మీరు స్టడీ చేశారు. ఏంటి మీ టేక్ ఏంటి వీటి మీద? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళ టీమ్స్ పెట్టి మరీ స్టడీ చేసి మీరు ఇప్పుడు అన్న ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. బీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ యాజ్ ఎ ఈకో సిస్టమ్ నాతో లేదు. నేను ఇండివిజువల్గా ఒకదాన్ని ఎన్నో ఆరోపణలు చేయాలి, ఏమీ చేయలేదు. నేను కేసుకి సంబంధించి డెప్త్గా వెళ్ళి ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఆ పని చేయాల్సింది పార్టీ. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీటే అది. ఆ ప్రెస్ మీట్ తీసుకొని కూడా నేను ఇక్కడ మన వాళ్ళకి ఇచ్చాను ఇట్లా మాట్లాడుతున్నారని. బట్ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. నేను నా స్థాయిలో ఎంత చెప్పగలిగాను అంత చెప్పి వదిలేశాను. సో ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం అయితే వేస్ట్. రాష్ట్రాలని దెబ్బతీయటానికి సెంట్రల్ ఆర్గనైజేషన్స్ అన్ని వాడుతున్నారనే మాట కూడా వింటున్నాం కదా. సిబిఐని వాడటము అంటే ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయటం వల్లనే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందని ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఫెడరల్ స్ట్రక్చర్ ప్రమాదంలో ఉంది అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్గా లీడింగ్ క్వశ్చన్ ఇది, అడగకూడదని అడుగుతున్నాను. నో అంటే ఇప్పుడు మనము ఫెడరలిజం అనేటటువంటిది బ్యాలెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. ముందుగా అసలు ఏంటి మేడం, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆ యూనియన్లో ప్రతి ఒక్కరి హక్కులు గౌరవింపబడాలి. పైగా మనందరం ఒక దగ్గర ఒక యూనియన్ లాగా ఉన్నాం కాబట్టి ఇతర దేశాలతోని గ్లోబల్ పరిస్థితులతోని కౌంటర్ చేయడానికి ఒక యూనియన్గా ఏర్పడ్డటువంటి వ్యవస్థ మనది. సో ఇండియా ఈజ్ అ థాట్ బేసికలీ అండ్ వెరీ వండర్ఫుల్ థాట్. మంచిగా కలిసినాం, మనం అనేకమైనటువంటి కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఒక యూనియన్గా సర్వైవ్ అవుతున్నాం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మీరు 2 రోజుల్లో విడిపోతారు అన్న వాళ్ళు. మనం బలంగా ఉన్నాం, ఆ శక్తి ఉంది మన దేశంలో. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అని అంటే ఫెడరల్ స్ఫూర్తికి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు ఉండడం, ఆ నార్త్ ఇండియన్లో పర్టికులర్లీ యూపీలోంచి 72 మంది పార్లమెంట్ సభ్యులు. సో మెజారిటీ నార్త్ స్టేట్స్లోంచి మనం గెలుచుకుంటే చాలు, ఇంకెవడెటు పోయినా మాకు సంబంధం లేదని చెప్పి రాజకీయ అధికారం అంతా కూడా ఫస్ట్ నుంచి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, మొత్తం గాంధీ ఫ్యామిలీ అయినా ఎవరైనా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉండడంతో ఇతర రాష్ట్రాలంటేనే చాలా చులకన భావం వచ్చింది. ఆ నేపథ్యంలోంచే ఎంజీఆర్ లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఒక అస్తిత్వవాద భావజాలంతో కొట్లాడి పార్టీలు పెట్టి సర్వైవ్ అయ్యి స్టేట్ పార్టీస్గా ఉన్నాం. మీరు అన్నట్టు ఇటువంటి అస్తిత్వ భావజాలానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో తక్కువ వచ్చింది. నార్త్ ఈస్ట్లో వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఒకటే ఎంపీ ఉంది వాళ్ళ దగ్గర. అవును, సిక్కిం లాగా వాయిస్ లేదు, నంబర్ తక్కువ ఉంది. సో నంబర్ గేమ్లో అస్తిత్వవాద భావజాలన్నీ కొట్టుకుపోయాయి. సో నార్త్ ఈస్ట్ మొత్తం కూడా పాపం వాళ్ళు ఇప్పటికీ కూడా ఉగ్రవాదంతో అని ఒక పదం వాడి పక్కన పెడతాం, కానీ అది ఉగ్రవాదం ఎందుకవుతుంది మేడం? నా రాష్ట్రం, నా హక్కులు, నా ప్రజలు, నా తెగ, బేసికలీ నా తెగ అనేటటువంటి ఇష్యూ అది ఉగ్రవాదం ఎందుకైతే చెప్పండి. ఆ పేరుతోని మొత్తం నార్త్ ఈస్ట్ని కంట్రోల్లో పెట్టుకున్నారు. ఒకవేళ నార్త్ ఈస్ట్ నుంచి ఒక ప్రధానమంత్రి ఉంటూ ఇట్లా ఉంటుందా మేడం? ఉండదు. డెఫినెట్గా మారుతుంది. గారే నా ప్రజలు ఇంత మణిపూర్ మరుగుపోతుంది, ఏం మాట్లాడుతున్నాం మేడం? ఎవడ మాట్లాడుతున్నాం? ఆ యూనియన్ స్పిరిట్ ఎక్కడ ఉంది? సో ఇవంతా కూడా అల్టిమేట్లీ ఎక్కడికి వచ్చింది అంటే పొలిటికల్ పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సమూహాలే బాగుపడతాయి. ఇవాళ ఏంటి, గుజరాత్లో గిఫ్ట్ సిటీ పెట్టారు. ఎవడొచ్చినా గిఫ్ట్ సిటీకే పోవాలా. అనేక సార్లు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు, వేరే వేరే రాష్ట్రాలకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వస్తామంటే ప్రధానమంత్రి గారు ఆఫీస్ నుండి ఫోన్ చేస్తే మీరు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ వేయడం జరిగింది అని. అంటే మనుషులకు ఉండేటటువంటి కురుచ భావజాలం అంతా కూడా పొజిషన్లకి. ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు యు ఆర్ ఏ లీడర్ అంతే, యూ షుడ్ బి న్యూట్రల్. సీఎం అంటే యూ షుడ్ బి న్యూట్రల్, నీ కులం లేదు, మతం లేదు, జెండర్ లేదు అన్నట్టు ఉండాలి. కానీ అటువంటివి లేకుండా అయిపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఫెడరల్ స్ట్రక్చర్కి మొదటి నుంచి, దేశానికి మన స్వాతంత్రం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా విఘాతమే ఉన్నది. కాకపోతే సుప్రీంకోర్టు ఉండడంతో అనేక మంచి మంచి జడ్జిమెంట్స్తో కొంత కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ని ప్రివైల్ చేసుకుంటూ నిలబడుతూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీ మీద దాడి, ఆమ్ ఆద్మీ పార్టీ మీద దాడి, లేకపోతే ఇంకా రీజనల్ పార్టీస్ ఇప్పుడు పినరయి విజయన్ గారు ఉంటే వారి కూతురు మీద దాడి, లేకపోతే మహారాష్ట్రలో సుప్రియా సూలే గారి ఫ్యామిలీ మొత్తం మీద దాడి, స్టాలిన్ గారి ఫ్యామిలీ మీద దాడి, ఇవన్నీ ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఉండకూడదు. సో ఇప్పుడు మనం ఇంకా ప్రయత్నం చేయాల్సిందంటే ఉండాలి. ఇవాళ నేను పార్టీ పెట్టేది కూడా అందుకే, ఒక రీజనల్ ఫోర్స్ ఉండాలి.
తెలంగాణ మదర్ బోర్డుగా తెలంగాణ ఫస్ట్ అనేటటువంటి ఒక పట్టుదలతో పనిచేసే ఫోర్స్ ఉండాలి. ఇలా బీఆర్ఎస్ ఏమైంది, ఆ ఫెడరల్స్ పూర్తి అనేటటువంటిది బీఆర్ఎస్ లాంటి పార్టీలు మేము నేషనల్ పార్టీ అనేసరికి ఎవరు మాట్లాడాలి తెలంగాణ ఇష్యూస్? మరి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ, ఎంఐఎం నేషనల్ పార్టీ, ఎవరు ఉన్నారు తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు? సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు కమ్ ఇన్ యాజ్ ఎ రీజనల్ పార్టీ. 99% ఫోకస్ ఆన్ తెలంగాణ, 1% ఫోకస్ ఆన్ నేషనల్ అఫేర్స్. ఎందుకంటే నేషనల్ అఫేర్స్ అన్ని మనకు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నరేగా మీద నిర్ణయం తీసుకుంటే మనకు ఎఫెక్ట్ అవుతుంది, లేబర్ కోడ్స్ మీద నిర్ణయం తీసుకుంటే మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో అటువంటి అంశాలను మానిటర్ చేయడానికి ఒక నేషనల్ పొలిటికల్ అఫేర్స్ కమిటీ పెట్టుకొని మ్యాక్సిమం ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మన వాళ్ళ సమస్యలు, వీటి మీద మాట్లాడేయాలనే ఉద్దేశంతోనే పార్టీ ఫ్లోట్ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మీద ఒక డిఫరెంట్ టేక్ కూడా ఉంది. మనకు తెలుసు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆర్క్ రైవల్స్. ఏమైనా సరే కాంగ్రెస్కి ఎదగనివ్వకుండా చేయటం అనేది బీజేపీ పని. దాంతోపాటుగా రీజనల్ పార్టీస్ రాకూడదు అనేది, ఉంటే ఒకటే శత్రువు ఉండాలి, వాళ్ళు వీక్గా ఉండాలి, అంతకంటే ఉండకూడదని. కానీ ఇప్పుడు ఈ కేసుని డిశ్చార్జ్ చేయించడంలో కూడా, అంటే నిజానికి ఇది కోర్టును అవమానించడమే కానీ, బట్ అటువంటి ఒక థియరీ ఉంది ఏంటంటే ఇది కూడా వాళ్ళు కావాలని చేయించారు. ఎందుకంటే రేపు జరిగే పంజాబ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవకుండా ఉండటానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్గా ఉండటం కోసం, అంటే కాంగ్రెస్ని దెబ్బ కొట్టడం కోసం. అఫ్కోర్స్ ఇవన్నీ పొలిటికల్ థియరీస్ అనుకోండి. ఈ థియరీ మీ దగ్గరకు వచ్చిందా? దీని మీద మీ టేక్ ఏంటి? అంటే బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది అని మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం మ్యామ్. కాకపోతే కోర్టులో ఇంకా కొంత రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటుంది. చాలా సందర్భాల్లో అయోధ్య లాంటి తీర్పు వచ్చినప్పుడు కూడా రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా అనేక ఇతర తీర్పులు వచ్చినాయి వేర్ కంటిన్యూస్గా కోర్టు బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది, చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా పవర్స్ని. చేయాల్సినంత చేయట్లేదు కానీ బట్ ఉంది, ఆ భావన కూడా ఉంది. బట్ అట్లీస్ట్ వన్ ఇన్స్టిట్యూషన్ వేర్ యూ కెన్ గో ఇమీడియట్లీ అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఇంకా దేశంలో మిగిలే ఉంది. కాబట్టి వాటి మీద కూడా నమ్మకం పోగొట్టుకోకుండా, బీజేపీని తక్కువ అంచనా వేయకుండా, రీజనలిజాన్ని బలంగా క్యారీ ఫార్వర్డ్ చేయడమే తక్షణ కర్తవ్యం అని నేను అనుకుంటున్నాను. సో ఈ డిశ్చార్జ్ చేయడంలో బీజేపీ పాత్ర ఏం లేదంటారు? కోర్టు ఇచ్చిన తీర్పుని ఆనాడు నాకు వ్యతిరేకంగా నాకు బెయిల్ ఇవ్వకపోయినా నేను గౌరవించాను మేడం. ఇప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఇచ్చినా నేను గౌరవిస్తాను. కోర్టు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసిందని నేను నమ్మాలనుకుంటున్నాను. సో ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ ఇది, పొలిటికల్గా మీ యాంబిషన్ ఏంటి? అసలు మీకు యాంబిషన్ ఉందా లేదా? ఎందుకంటే రాజకీయాల్లో యాంబిషన్ లేకపోతే మన వెంట ఎవరు ఉండరు, మీకు తెలిసిన విషయమే. రాహుల్ గాంధీకి ఉన్న అతిపెద్ద సమస్య యాంబిషన్ లేకపోవటమే. ఆయనకి యాంబిషన్ లేకపోతే ఆయన పక్కన ఎవరు నిలబడతారు? యాజ్ ఏ విమెన్, ఒక మ్యాన్కి యాంబిషన్ ఉండటం హీరోయిజం, ఒక విమెన్కి యాంబిషన్ ఉండటం కుటుంబానికి విఘాతం. మన నరేటివ్స్ అలా ఉన్నాయి. మీకు తెలియంది కాదు, మీరు పడంది కాదు. సో మీ పొలిటికల్గా మీ యాంబిషన్ ఏంటి? ఎస్పెషల్లీ డీలిమిటేషన్ తర్వాత బీసీ సీట్స్ పెరగబోతున్నాయి, విమెన్ సీట్స్ పెరగబోతున్నాయి, 33% రిజర్వేషన్ కూడా. ముందు రాజకీయాల్ని బీసీలు, మహిళలే నిర్ణయిస్తారు. ఇప్పటిదాకా ఎవరైతే అగ్రవర్ణాలు అనుకున్నా వాళ్ళది ఇంకా ఐ థింక్ నెక్స్ట్ 10 yearsలో ఉండకపోవచ్చు కూడా. సో ఈ పొలిటికల్ వాతావరణంలో మీ స్ట్రాటజీ ఏంటి, మీ యాంబిషన్ ఏంటి? మీరు చాలా ఆశాభావంతో ఉన్నారు మేడం. బీజేపీ వాళ్ళకి నచ్చకపోతే డీలిమిటేషన్ చేయదు, ఏ రిజర్వేషన్ ఇయ్యదు. ఇప్పుడు ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పోయి అక్కడ ఇరుక్కుంటే అడిగేటోడు లేడు, వాళ్ళు చీచేటోడు లేడు. సో మనం కోరుకుంటున్నాం బలంగా. బట్ అంటే విమెన్ రిజర్వేషన్ అయితే అయిపోయింది బేసికల్గా. ఎక్కడ మేడం 5 ఏళ్ళ పోస్ట్ డేటెడ్ చెక్ లాగానే తిరుగుతుంది. ఇన్ని రాష్ట్రాలు ఎన్నికలు వచ్చినాయి, పెట్టి ఉండొచ్చు కదా. దాంట్లో క్లాజ్ పెట్టినప్పుడే విపరీతంగా మేము వ్యతిరేకించాం. ఆ రోజే నేను చెప్పా, పోస్ట్ డేటెడ్ చెక్ ఇది ఊరికే అట్లా చూసి పెట్టుకొని ఓ స్త్రీ రేపురా అన్నట్టు చూసుకోవాల్సిందే తప్పితే వచ్చేది కదా, సచ్చేది కదా. ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలంట, సెన్సెస్ కావాలంటే సెన్సెస్ అయితేనే అప్పుడు విమెన్ బిల్ వస్తుంది అంటున్నారు. సో సెన్సెస్ అయ్యాక కూడా మేడం, లాస్ట్ టైం కాస్ట్ సెన్సెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సెన్సెస్ అయ్యాక కూడా డీటెయిల్స్ బయటకి ఇస్తారా లేదా దేవుడికే తెలియాలి. సో డీటెయిల్స్ ఇవ్వలేదు అంటే మహిళా బిల్ రాదు. మళ్ళీ డీలిమిటేషన్ అవుతుందా కదా తెలియదు. డీలిమిటేషన్లో కూడా 2 ఉన్నాయి. ఓన్లీ పార్లమెంట్ సీట్స్ చేసి ఆపొచ్చు. మన రాష్ట్రానికి యాక్చువల్గా 2026లో ఎప్పుడు ముందే అవ్వాలి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, కానీ చేయలేదు కదా. సో ఆనాడు చేయలేదు. ఇప్పుడు ఓన్లీ పార్లమెంట్ సీట్లు మట్టుకే చేసి అసెంబ్లీలు చేయకపోవచ్చు కూడా. సో రకరకాల థియరీలు నడుస్తున్నాయి. బట్ అల్టిమేట్ థియరీ ఏంటంటే బీజేపీకి ఏది బెనిఫిట్ అయితే అది చేస్తారు వాళ్ళు. సో మనందరం గాల్లో దీపంలాగా వెయిట్ చేస్తూ ఉండాలి వాళ్ళ డెసిషన్ కోసం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను బలంగా నమ్మేది ఒకటే మేడం, మనము ఒక పొలిటికల్ పార్టీ పెట్టడమే పవర్. నాకు అంబిషన్ పవర్ మీద డెఫినెట్గా ఉంది. నేను ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి సీఎం అవుతాననే నమ్మకం కూడా నాకు ఉన్నది. మనము సీఎం అవ్వడం ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక్క సంతకంతో లక్షలాది మంది లైఫ్స్ని మార్చవచ్చు మేడం. మంచి డెసిషన్స్ తీసుకొని సిన్సియర్గా పనిచేస్తే చక్కటి విద్య ఇవ్వచ్చు, చక్కటి వైద్యం ఇవ్వచ్చు, బేసిక్ మంచినీళ్ళు ఇవ్వచ్చు.
అన్నీ ఎందుకు, డ్రైనేజీలు క్లీన్ చేయొచ్చు. ఇవి చాలా సిల్లీ పనులు, ముఖ్యమంత్రుల స్థాయిలో ఆలోచించే పనులు కాదనుకుంటారు, కానీ డెఫినెట్గా పెద్ద పనులు మేడం. ప్లస్ అన్నిటికన్నా ఎక్కువ యాజ్ ఎ ఉమెన్ యూ టెల్ మీ, ఎక్కడికి పోయినా మనకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మన సెక్యూరిటీ అనేది ఒకటి మెదడులో పురుగులా తెలుస్తుంది. ఆల్వేస్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్న మహిళకైనా సరే, అరే డోర్ తీయొచ్చా, ఇది తీయకూడదా, అరే ఈ రూమ్లో ఎట్లా ఉంటుందో అనేటటువంటి బేసిక్ డౌట్ నుంచి బస్సులో ఎక్కితే హరాస్మెంట్ దగ్గర నుంచి ఒక భయం, మహిళకు భద్రతనివ్వాలని ఒక బలమైన ఆకాంక్ష ఉంది మేడం. ఐ విల్ ట్రై ఫర్ దట్. సీఎం ఎందుకైతే అంటే ఉట్టిగా టైంపాస్కి అయ్యేది కాదు, నేను పవర్ చూడండి కాదు. నేను పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ ఎమ్మెల్యే, మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, సీఎం అన్నీ ఉన్నారు. కానీ అందులో ఫేర్గా డెసిషన్స్ తీసుకోగలిగితే మాత్రం కోట్లాది మందికి హెల్ప్ అవుతుంది. అది చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక మంచి రీజనల్ పొలిటికల్ పార్టీ పెట్టి అధికారాన్ని సాధించాలనే ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా తెలంగాణ లాంటి ఫ్యూడల్ సమాజం నుంచి ఒక మహిళ ముఖ్యమంత్రి కావటం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా కష్టపడాలి, చాలా చేయాలి. ఇంకా ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలియదు, అవన్నీ ఎదుర్కోవాలి. లెట్స్ హోప్ అది ఆ రోజు కూడా వస్తుందని చూద్దామని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.